అత్తింటి వారు పిల్లలను తీసుకెళ్లి తనకు దూరంగా ఉంచారని బాధిత మారులా వాపోయింది. నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్లో గృహహింసకు సంబంధించి తన భర్త అత్తపై సముద్రాల వారి కండ్రిగ గ్రామానికి చెందిన చల్లా నాగమ్మ ఫిర్యాదు చేసింది. విభేదాల కారణంగా నెల్లూరులోని కిసాన్ నగర్లో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. పోలీసుల విషయంలో స్పందించే లోపే ఇద్దరు పిల్లలను అత్తింటి వారు దౌర్జన్యంగా సముద్రాల వారి కండ్రికి తీసుకెళ్లారని ఆరోపించింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో స్టేషన్ ఎదుట వాహనాలు ఢీకొనేలా బైఠాయించి నిరసన తెలిపారు. నాగమ్మ తల్లి వేగంగా వస్తున్న లారీ ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని చుట్టుపక్కల వారు పోలీసులు వారించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు తెలిపింది. చల్లా నాగమ్మ, మాది నెల్లూరు జిల్లా కిసాన్ నగర్ ఏరియా అండి. నన్ను 2018 ఆగస్టు 15వ తేదీ అద్దోనపు శివయ్య సైదాపురం మండలం సముద్రాల వారి కండ్రి విలేజ్ సంబంధించిన శివయ్య అనే వ్యక్తితో వివాహం జరిపారు. వివాహం జరిగిన కాడి నుంచి మా అత్తగారు అతన్ని గుప్పెట్లో పెట్టుకుని నన్ను కాపురం చేయని ఇక్కడ నాన్న చిత్రహింసలు పెట్టుకునేది. అయినా భరించాను. అలా భరిస్తూ ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఆమె ఇంక ఈ టార్చర్ భరించలేక మేము నెల్లూరుకి కాపురంకి నన్ను పచ్చి బాలింతగా ఉన్నప్పుడు రెండో పాప పుట్టినప్పుడు పచ్చి బాలింతగా ఉన్నప్పుడు నేను రోడ్డుకి వేసి కుట్లుడేటట్టు నా భర్త పుట్టాడు. ఆ హింస తట్టుకోలేక మా తల్లిగారు అక్కడ మా నెల్లూరు పరిధి నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టారు. కేసు పెడితే ఆమెను మేము ఏంటి అంటే మేము ఇక్కడికి నెల్లూరులో కాపురం ఉంటామని మంచితనంగా ఉండి అక్కడికి వచ్చాడు సార్. అక్కడికి వచ్చి కాపురం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళతో చేతులు కలిపి నా బిడ్డని అతను చంపించారు. 20,000 డబ్బు ఇచ్చి నా బిడ్డను చంపించేశారు. ఇప్పుడు ఆ బిడ్డను చంపిందని నేనే అని నా మీద నిందేసి ఇప్పుడు నాకు ఇంకో పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు. నా పిల్లల్ని కూడా దూరం చేస్తే అట్టయినా నేను మా కేసులకి వేరే వాళ్ళని రప్పించేది మాఫీ చేసేస్తున్నారు. మాకు న్యాయం జరగటం లేదు. నా బిడ్డలకి కేసులు పెట్టాము సార్. అక్కడ మాఫీ చేసేసి కానీకుండా జరిగారు. అందుకని ఇక్కడ పెట్టాము. ఆమె కోర్టుకి వేస్తుంటే కోర్టు కాడగాని ఎంతసేపు నన్ను అడిగి రప్పించి ఇక్కడ నన్ను చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు నా బిడ్డలు